ఈరోజు మా అమ్మతో మాట్లాడుతున్నప్పుడు నాకొక స్టోరీ గుర్తొచ్చింది. ఒక రైతుంటాడు. తనకి కొంత పొలం ఉంటది. కానీ కొన్ని అవసరాల నిమిత్తం అమ్మాల్సొస్తది. వేరే రైతుకి ఆ పొలం అమ్మేస్తాడు. ఆ పొలం రో ఆ పొలం ఆ రైతు సాగు చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఏమవుతదంటే, ఆ సాలులో లంకెలు బెంకులు దొరుకుతాయి. దానిలో నిండా బంగారు నాణాలుంటాయి. సో, తను ఆ లంకెలు బిందెలు తెచ్చి అమ్మిన రైతుకిస్తాడు. తను ఇది నాది కాదు. ఈ పొలం నీది. ఇది పొలం నేను కొన్నాను గానీ, దానిలో లంకెల బిందెల మీద నీకే హక్కుంది అని చెప్పి తనకిస్తాడు. నాకొద్దు. నాది పొలం నీకు అమ్మేస్తాను. అందులో ఏం దొరికినా నీదే అని ఇద్దరూ అలా డిస్కస్ చేసుకొని ఉంటారు. తర్వాత అది ఎప్పటికి తేలదు. తేలకపోతే రాజు దగ్గరికెళ్తారు. రాజుగారు విని ఏంటి ఇంత మంచోళ్ళున్నారా నా రాజ్యంలో? ఇది నాది కాదు, నాది కాదని పోట్లాడుతున్నారు. అలా జరుగుతూ ఉంటది. ఎప్పటికి ఇది తేలేది కాదని చెప్పేసి రాజు వాయిదా వేస్తాడు. వేసిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ వాయిదాకొస్తది. వాళ్ళు రాజు దగ్గరికొస్తారు. కానీ ఈసారి ఏమంటారంటే అది నాది అని ఇద్దరు పోట్లాడుకుంటారు. వాళ్ళు చాలా పెద్ద గొడవ అయిపోద్ది. అది నాకు కావాలి, అది నాకు కావాలి అని చాలా పెద్ద గొడవ చేసుకుంటూ ఉంటారు. ఇంక రాజు దగ్గరికొచ్చేసరికి రాజు మీరెవరసలు? నేనెప్పుడు మిమ్మల్ని చూడలేదిక్కడ. అసలు లంకెలు బిందెలేంటి? అలాంటిదసలు వినలేదు నేను. నాకెవరు ఏం తేలేదని చెప్పేసి అంటాడు. ఏమవుతదంటే, ఆ 2 రోజుల ముందు వరకు అది వేరే యుగంలో ఉంటది. ఎప్పుడైతే కలి ప్రభావం మొదలవుతదో, అంటే కలియుగం మొదలవుతదో, వెంటనే అత్యాస పెరిగిపోద్ది. ఇక్కడేమవుతదంటే రాజు లంకెల బిందెలు తీసుకొని తన ఖజానాలో జమ చేసుకుంటాడు. వీళ్ళేమో నాది, నాది అని పోట్లాడుకుంటూ నిరాశతో వెనుదిరుగుతారు.